దాచారు? చెప్పండి డాక్టర్, మిమ్మల్ని అడిగేది. ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? హాస్పిటల్లో జాయిన్ అవ్వమంటే జాయిన్ అయ్యండి కదా. అప్సెట్ అవుతు థామస్. వి గాట్ ద బెస్ట్ డాక్టర్స్. వి ఆర్ గోయింగ్ టు టేక్ ద బెస్ట్ కేర్ ఆఫ్ యూ. నీకేం కాదు. ఆ పైన భగవంతుడు ఉన్నాడు. ఉన్నాడు కాబట్టే ఏ తప్పు చేయని నాకు ఈ జబ్బు ఇచ్చాడు. థామస్, నిజం డాక్టర్, నేను ఎప్పుడు మందు తాగలేదు, సిగరెట్ ముట్టుకోలేదు, ఏ అమ్మాయిని కన్నెత్తి చూడలేదు. నాకే ఎందుకు రావాలి? మా ఫ్యామిలీలో నేను ఒక్కడిని ఉద్యోగస్తుని. నా జీతం మీదే అందరూ ఆధారపడి ఉన్నారు. నాకేమన్నా అయితే వాళ్ళు ఏమైపోవాలి? ఇప్పుడు జీతమే కాదు, నాకు జీవితమే లేకుండా పోయింది. ఏమైంది అతనికి? క్యాన్సర్. ఇంకా కొద్ది రోజులే అతను బతుకుతాడు. హలో బాస్, ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ సునీత్ గారు చెప్పారు, చాలా బాధ అనిపించింది. ఐఎమ్ సారీ బాస్. టెన్షన్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి గుండెకి హత్తుకుంటే వాళ్ళ టెన్షన్లన్నీ పోతాయట. నేను చెప్పేది నిజం బాస్. మమ్మ చెప్తుండేది, బాధలో ఉండే వాళ్ళని ఒకసారి మనస్ఫూర్తిగా గుండెకి హత్తుకుంటే వాళ్ళ బాధలన్నీ పోతాయని. హ్యావ్ యు గాన్ మ్యాడ్? మీరు మీ మూఢ నమ్మకాలు అలా కొట్టిపరేకి బాస్. నేను చెప్పేది నిజం. మిస్టర్, నన్ను విసిగించుకో, వదిలే. లేదు బాస్, మీరు టెన్షన్లో ఉన్నారు. నిజం చెప్తాను, నమ్మండి. టెన్షన్ నిజంగా పోతుంది. ప్లీజ్ వదలు. చస్తే చచ్చాను. నువ్వెవరు నా గురించి వరి అవ్వడానికి? చెప్పొచ్చింది నాకు, చచ్చేది నేను. ఇంకొకసారి గెట్ లాస్ట్. నికాల్ రే నికాల్. రేనన్న ఏయ్ ఏడున్నాడు తామసాడు. అరే ఏడబన్నాడు రే. ఎవడావే? ఎవడాడు చూడు. ఏయ్ తామసోరేడా? ఇక్కడ అడుగు. ఏయ్ తామస్ ఏడన్నాడు? ఎందుకు? అరే తామస్ ఏడన్నాడు బే? తెలీదు. అరే చెప్పు. అట్లా ముంగటే చెప్పొచ్చు కదా. అన్న ఈడే అంట చూడ. ఏయ్ నువ్వేనా బే తామస్ అంటే? అవును, మీరెవరు? రే నిన్న అన్న షర్టు పట్టుకున్నావంట, దిమాగట్ట ఖరాబ్ అయిందా? అన్నంటే ఎవరు అనుకున్నావు బే? చల్ చల్ రే. అన్నా తోలుకొచ్చినామే. అరే ఏంద్రాబాయ్ గట్లా చూస్తున్నావు? నీకు ఒంట్లో బాగోలేదని, నీ దిల్లు ఖరాబ్ అయిందని అన్న నీ గురించి రాత్రంతా మస్తు పరీక్షలు అయిపోయిండు. అరే గుండె సెరివైపోయింది రాబాయ్. అన్నని గిసోంటి కండిషన్లో ఎప్పుడూ చూడలే. ఎవరికి బీమార్ వచ్చినా చాలా ఇదైపోతాడు. నిన్ను దిల్కు చేద్దామని నేను తోలుకొచ్చిన. రా బ్రదర్. ఓ భాయ్, ఈ ఛాన్స్ కోసం ఎంత మంది చూస్తారు? అరే క్యా దేఖ్ రా రే, గలే మిలో ఖుషి బనాలో. సారీ సార్. అరే దాందే ఉంది, ఏం పర్లేదు బ్రదర్. థ్యాంక్ యూ. బీరాయ నమః, విస్కాయ నమః. రండి ఖుషి చేయి బ్రదర్. అరే ఏడియం, ఇంకా ఏంటి ఆలస్యం? అరే పోరిని తోలుకండి రా బాయ్. సప్పని రమ్మని రా. ఏ లొల్లి చేయకండి రా బాయ్. అరే మస్తుగా ఎంజాయ్ చేసినావు కదా, మూడోస్తే ఫోన్ చేయి, మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. అరే చల్ రా చల్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. బాయ్. థామస్, ఇంతసేపటి వరకు ఎక్కడికి తీసుకెళ్ళారు నిన్ను? పదా. మేట్రన్, థామస్ని బయటికి ఎందుకు వెళ్ళనిచ్చారు? మేట్రన్, మీరైనా చెప్పండి, ఎవరు తీసుకెళ్లారు? ఐసి, అర్థమైంది. ఇవాల్టి వరకు వాడు ఎన్ని చేసినా నేను సహించాను, ఓర్చుకున్నాను. ఇన్నాళ్ళకి వాడి మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ వస్తే మీరు ఆ శంకర్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను అతన్ని వదిలేది లేదు. వదిలేయండి సార్. ఇదంతా చౌక్ దగ్గరనే నన్ను సంతోష పెట్టాలని చేశాడు. కేవలం నా కోసం చేశాడు. క్షమించండి సార్. ప్లీజ్ సార్, ఇది నా ఆఖరి కోరిక. ఒరే థామస్ మొక్కం ఎంత తెలిగిపోయిందో, ఆ డీన్ గడి మొక్కం అంత మాడిపోయిందనుకో. ఎంతైనా శంకర్ తెలివైనడు రా. థామస్ ఎంత ఆనందంగా ఉన్నాడో చూసారా? హిస్ ఫేస్ వాస్ గ్లోరియస్. శంకర్ ఈస్ రియల్లీ గ్రేట్. అరే నాకు జలుబు చేసిందిరా. అరే ఈడికి జంతర్ మంతర్ చూ మంత్రి ఇచ్చేద్దాంరా, అందరి దర్ద దెబ్బతో ఖాళీ అయిపోద్ది. దేవి నాకు జంతర్ మంతర్ ఇవా. మీనా నేను అటు రానా, నాకు జంతర్ మంతర్ ఇస్తావా? అతన్ని సేవ్ చేసే ప్రయత్నం ఇక్కడ ఎవ్వరూ చెయ్యొద్దు. వెటరన్, మీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ శంకర్ మీద రిటర్న్ గా కంప్లైంట్ అయినా ఇవ్వండి,
లేదా మీ రాజీనామాలు నా టేబుల్ మీద పెట్టండి. సామాన్లు సదరకుండా ఇల్లు లేనివే ఎడుతున్నావు కదా నువ్వు బడే పరిచయం చేస్తావు. శంకర్, వెళ్ళిపోతున్నావా? నువ్వు అడిగిన దానికి నేను ఇంకా జవాబు చెప్పలేదు కదా. ఏమండే, మీకు నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదు, అందుకే జవాబు చెప్పలేదు. మీకు లైన్ వేయడం కూడా వేస్ట్. వస్తా. శంకర్, వెళ్లే ముందు ఒక మాట. చెప్పండి. చచ్చిపోవాలనుకున్న విజయమహల్లో చిరునవ్వు తెప్పించావు. ఇన్ని రోజులు చావును తలుచుకుంటూ బాధపడ్డ థామస్ ఇప్పుడు బతకాలనుకుంటున్నాడు. ఇదంతా కేవలం నీ వల్లే. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చే వాళ్ళను కేవలం పేషెంట్స్ గా చూసే డాక్టర్స్ కంటే ప్రేమను పంచే నువ్వే వాళ్ళకు కావాలి. నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము. స్టే బ్యాక్. అన్నా సామాన్ మొత్తం ఎక్కించడమే. మొత్తం దించేసేసి గదిలో పెట్టేయండి రా. అరే ఎక్కిమంటారు దించమంటారు, మనం పాగలగాలని చేస్తున్నాయి. అన్న మాటకి ఎదురు చెప్తా. శంకర్, ఏంటి ఆ లింగం గాడు మళ్ళీ ఏమైనా ట్రబుల్ ఇచ్చాడా? నువ్వు అర్జెంట్ గా ఆ లింగం గారిని, సారీ డీన్ గారిని కలు. సరే పదా, మళ్ళీ కలుస్తా. గుడ్ మార్నింగ్ డీన్ గారు. అనవసరం నా కోసం వీళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతారు? మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చాం కదా, ఇంకా ఏంటి ప్రాబ్లం మీరే మిస్టర్ శంకర్. మా కాలేజీలో మాకు డిసిప్లిన్ కావాలి. మరి అక్కడే నాకు కాలుద్ది. డిసిప్లిన్ డాన్స్ కడతావేంటి? అసలు ఇందులో నా తప్పేంటి? థామస్ చావుకు దగ్గరలో ఉన్నాడు, కాసేపైనా సంతోషంగా ఉంచాలని అలా చేశాను. దేనికి పెద్ద రాద్ధాంతం చేస్తావేంటి? నా మాట విని ఈ మ్యాట్ ఎంతతో మూసాయి. ఎగ్జాక్ట్లీ, మూసేస్తాను. చూసారా, మనం చెప్తే ఏంటాడు, చాలా మంచాడు. ఇదిగో ఏంటి నీ రస్టిగేషన్ లెటర్. అంటే నీకు అర్థం కాదు కదూ. అంటే నిన్ను కాలేజీ నుంచి పంపించేస్తున్నాను. రేపే తమరు కాలేజీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. లింగమాయా, నేను అలా పిలవకూడదు అనుకున్నాను, కానీ పిలిచేలా చేస్తున్నావు. వాట్ యు టాకింగ్? జస్ట్ 10 నిమిషాల క్రితం ఈ కాలేజీ వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నేను ఇష్టపడే వచ్చి నన్ను పట్టుకుని ఆపేసింది. నీ బ్యాడ్ లక్. ఇది మాడిచి ఎక్కడ పెట్టుకో, ఇందులో పెట్టుకో. నువ్వు ఎన్ని ఎత్తులేసినా నేను ఈ కాలేజీ వదిలి వెళ్లేది లేదు. వస్తా. వెళ్ళకపోతే పోలీసులు పిలిపిస్తాను, వాళ్ళే నిన్ను బయటకు పంపిస్తారు. అరే లింగమ్మాయ, పోలీసుల గురించి నాకు చెప్తావేంటి? ఇంతవరకు వాళ్ళని లోపలికే పంపలేకపోయారు, ఇంకా బయటకే పంపిస్తారు. టెన్షన్ ఎంత ముద్దొస్తున్నావు. టెన్షన్ పడకు, కూల్. వస్తా. I am not going to leave this guy. I am going. Dr. Lingam, house pasting no festival. What did he say? We don't know, sir. What did he say? ఇంగ్లీష్ లో మాట్లాడమంటే అలా మాట్లాడితే అర్థం కాదు. ఇల్లు అలగ్గానే పండగ కాదు, దేకులు. What are you laughing? Get out! Get out! Out! థ్యాంక్ యూ. ఏమైంది? అయ్యో, శంకర్, ఏమైంది? శంకర్, ఏమైంది శంకర్? ఎమర్జెన్సీ కేసు. నా ఫామ్ ఎవరైనా ఫిలప్ చేయండి రా. శంకర్, ఏమైంది? ఎవరు? నేను సునీత. సునీత? సునీత గారు మీరెక్కడ? స్టాప్ జోకింగ్. ఏమైంది? జరిగింది. తెలుసు, ఎలా జరిగింది? అరటి తొక్క మీద కాలేసి జారి పడ్డా, తొక్కలోది. శంకర్, ఎందుకు ఇలా చేశావు? మీరే కదా ఇక్కడి నుంచి వెళ్ళొద్దన్నారు, అందుకని.
అందుకనే యు ఆర్ మ్యాడ్. మాలూమ్ హై. నువ్వు నిజంగా పిచ్చివాడివి. ఓ భీ మాలూమ్ హై. మరి వై ఆర్ యు హియర్ దెన్? వెళ్ళి పిచ్చాసుపత్రిలో జాయిన్ అవ్వు. అక్కడ డాక్టర్ సునీత్ ఉండదుగా. శంకర్ నిన్ను బచావ్ బచావ్ బచావ్. టేక్ కేర్. అబ్బా. రఫీ సార్, అతను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అతను సీరియస్లీ ఇంజర్డ్ సార్. హీస్ గాట్ 9 fractures, 19 stitches. అతను కోలుకోవడానికి కనీసం 9 రోజులని పడుతుంది సార్. గుడ్ మార్నింగ్ సార్. అతను వీలైనంత త్వరగా క్యూర్ అయ్యేలా చూడండి. Yes, sir. ఐ వాంట్ హిమ్ అవుట్ ఆఫ్ దిస్ హాస్పిటల్. Yes, sir. అండర్స్టాండ్? హలో. ఓ మై గాడ్. రే శ్రీరామ్, శ్రీరామ్ ఈ ఒక్క ముక్క తినరా. తినేస్తాడ్రా. ఆమ్మని తినేస్తాడా? తినేస్తాడ్రా. అయిపోయింది. ఇదిగో తినేస్తాడ్రా. ఇదిగో తినేస్తాడ్రా. ఆమ్మ తినేసాడ్రా. బూచెక్కడా? నన్ను కొరుకుతావా? ఉండి పని చెప్తాను. దొరికింది. ఏయ్ నువ్వు మా శ్రీరామ్ బిస్కెట్ తినేస్తావా? జాగ్రత్త. కొడతా. ఏం జోక్ చేస్తున్నావు? జాగ్రత్త. ఇదిగో ఈసారి పెడతాను, జాగ్రత్త. ఇదిగో నిన్ను. శ్రీరామ్ దీని గొంతు పిసికేనా? మా శ్రీరామ్ తో గేమ్సా నీకు? నిన్ను వదలరా. సిగ్నల్ ఇచ్చాడు, కళ్ళారిపాడు. అది నాకు తెలుసు బాస్. అయితే డాక్టర్ ముందు చేయడం అలా చేయడు. అందరి ముందు నన్ను ఫూల్ చేసి ఏడిపిస్తుంటాడు. మహాజాదు. నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేదు సార్. ఓకే సార్, మా నాన్నని ఎలాగైనా మిస్టర్ రఫీ ప్లీజ్ ఒక డాక్టర్ అయ్యండి. లేదు సార్. ఓకే లేదు సార్, నాకు చాలా భయంగా ఉంది సార్. ఐఎమ్ రియల్లీ వెరీ వరీడ్ అబౌట్ దిస్ కండిషన్. ఓకే మిస్టర్ రఫీ ప్లీజ్ కొంచెం జాగ్రత్త అయ్యా ప్లీజ్. సార్ మా నాన్నకి ఎప్పుడు ఇలా కాలేదు సార్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆయన ఎలాగైనా కాపాడండి సార్. చెక్ చేస్తున్నాను కదా. ప్లీజ్ డూ సంథింగ్ సార్ ప్లీజ్. కమ్ ఆన్. ఓకే సార్. హరి అప్. సార్ పాప వయసు అయిపోయింది కదా, ఇంకా ఎంతకాలం బతుకుతాడు? నో యూస్. అలా అనకండి సార్. మా నాన్న తప్పకుండా బతుకుతాడు, నాకు నమ్మకం ఉంది. ఓ వారం రోజుల నుంచి ఏమీ తింటం లేదు సార్. కనీసం జ్యూస్ కూడా తాగట్లేదు. ఐ సీ. మ్యాట్రన్ కీప్ మానిటరింగ్ హిస్ బీపీ. సెలన్ ఎక్కించండి. ముందు అతనికి ఏమైనా తినిపించండి. నువ్వు ఊరుకోవయ్యా. శంకర్ అతను ఏం తినలేడేమో.